తమిళనాట చెరగని ముద్ర వేసుకున్న పురుచి తలైవి జయలలిత తుదిశ్వాస విడిచిన వేళ సోమవారం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. అమ్మగా కీర్తించే అధినేత్రి వారసత్వ బాధ్యతలు అప్పగించే పనిలో ఏఐడీఎంకే వర్గాలు తలమునకలయ్యాయి. చికిత్స పొందుతూ జయలలిత తుదిశ్వాస విడవగా ఆద్యంతం ఉత్కంఠ ఉద్విగ్నంగా సాగిన పరిస్థితుల మధ్య బాధను దిగమింగుతూనే బాధ్యతలు నెరవేర్చారు. జయ అమ్మకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఓవైపు అమ్మగా ఆరాధించే జయలలిత ఆఖరి క్షణాలు, మరోవైపు పార్టీలో తదుపరి నేతలను ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత. సోమవారం ఏఐఏడీఎంకేలో రోజంతా ఉత్కంఠగా సాగిన పరిణామాలు. అండగా పెద్ద దిక్కుగా ఉన్న జయలలిత తమను వీడిపోనున్నారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పని పరిస్థితి. అదే సమయంలో ఆమె ఆశయాలను సాకారం చేయగల నేతను ఎన్నుకునే ముఖ్య నేతలంతా ఆస్పత్రిలోనే మంతనాల్లో నిమగ్నమయ్యారు. జయ స్నేహితురాలు శశికళ ప్రీతమనేత ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల అభిప్రాయాన్ని నేతలందరికీ వివరించారు. ఆస్పత్రిలో దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తదుపరి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆస్పత్రిలో సుదీర్ఘంగా చర్చించుకున్న నేతలు అక్కడే పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నేతగా, శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ మేరకు అఫిడవిట్లపైన సంతకాలు చేశారు. జయ తుదిశ్వాస విడిచారని ప్రకటన వెలువడిన తర్వాత అక్కడ్నుంచి రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. గతంలో సంక్షోభ సమయాల్లో 2 సార్లు పార్టీ బాధ్యతలు చేపట్టిన ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వంను లాంఛనంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.